ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్లో కుండపోత వాన పడుతుంది. పలు కాలనీలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద చేరి సామాన్లు తడిసిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భారీ వరదలతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలోకి కూడా నీరు చేరింది. అటు ఆదిలాబాద్లో తార్నాం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. క్షణక్షణం నీటి మట్టం పెరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. కుండపోత వానలకు వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాల వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. అంజయ్య, ఓవర్ టు యూ. ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా ఒకవైపు ఉరుములు, మరొక వైపు పిడుగులతోని ఏదైతే ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం అంతా దద్దరిల్లుతుంది. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో పిడుగులు పడినట్లుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అనేక లోతట్టు ప్రాంతాల్లోకి ఇప్పటికే వరద నీరు చేరిందని ప్రజల్లో ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఏదైతే గత 2 గంటలన్నర నుండి కూడా భారీగా వర్షం కురుస్తుంది, కుండపోతగా వర్షం కురుస్తుంది. దాంతో ఎవరైతే వాహనదారులు, ముఖ్యంగా రాకపోకలు సాగించే వాహనదారులందరికీ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వరద నీరంతా కూడా రోడ్లపైకి ఏరింది. రోడ్లపైకి చేరడంతో రాకపోకలు సాగించడానికి తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. మనం ఒకసారి ఆకాశాన్ని చూస్తుంటే ముఖ్యంగా ఆకాశం అంతా కూడా ఒక మేఘావృతం కావడంతో పూర్తిగా చీకటిని అలుముకున్న పరిస్థితి అనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే వాహనదారులు రాకపోకలు సాగిస్తారో రాకపోకలు సాగించే వారందరూ కూడా లైట్లు వేసుకొని వాహనాలని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో గుడిహత్నూరు, ఇచ్చోడ, అదేవిధంగా ఇంద్రవెల్లి, గాదెగూడ, ఏదైతే భీంపూర్, తలమడుగు, తాంసి మండలాల్లో కూడా కుండపోతగా వర్షం కురుస్తుంది. కుండపోతగా వర్షం కురుస్తుండడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరొక వైపు ఏదైతే తర్నం వాగు ఇప్పటికే ఏదైతే ఉప్పొంగి ప్రవహిస్తుంది, అక్కడ కూడా పూర్తిగా ఏదైతే రాకపోకలు స్తంభించిపోయి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. మరొక వైపు పెనుగంగా ఉధృతి కూడా పెరుగుతుందని అక్కడున్న ఎవరైతే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా వణికిపోతున్నారు, భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితం కుండపోతగా వర్షాలు కురిశాయి. కుండపోతగా వర్షాలు కురవడంతో పూర్తిగా ఏదైతే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అదేవిధంగా పంట పొలాలు మునిగిపోయిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు కూడా కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలందరూ కూడా తీవ్రమైన భయంతో వణికిపోతున్నారు. మళ్ళీ పంట పొలాలు మునిగిపోతాయనే ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా వరద నీరు చేరే ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఒక హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఏవైనా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరితే ఏదైతే కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఉందో ఆ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే సహాయక చర్యలు చేపడతామని అధికారులు చెప్తున్నారు. మరొక వైపు ఏదైతే విపత్తును ఎదుర్కోవడానికి, ఏదైతే వరద ముంపు తలెత్తితే విపత్తును ఎదుర్కోవడానికి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ పూర్తిగా రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజశేష అధికారులందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రజల్ని రక్షించడానికి చర్యలు చేపట్టాలంటూ ఒక ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.